అంశం చూద్దాం. వచ్చే ఏడాది తాను పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు. పాదయాత్రపై కసరత్తు జరుగుతోందని తెలిపారు ఆయన. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా తన పాదయాత్ర ఉంటుందని అంటున్నారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయమని అంటున్నారు కేటీఆర్. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, ఏదైతే ప్లీనరీ సమావేశాల్లో భాగంగా ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏదైతే జిల్లాల వారీగా పర్యటన చేస్తున్నారో ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు కూడా వెళ్ళారు. అక్కడ ఏదైతే సభ నిర్వహించారో సభలో కూడా పాల్గొనడం జరిగింది. సభలో పాల్గొన్న తర్వాత ఏదైతే మీడియాతో చిట్ చాట్ చేయడం జరిగింది. ఈ చిట్ చాట్ సందర్భంగా కేటీఆర్ పలు కీలక అంశాలు చెప్పారని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే వచ్చే ఏడాది నుంచి ఏదైతే తను పాదయాత్ర చేయబోతున్నట్టు ఆ పాదయాత్రకు సంబంధించినటువంటి షెడ్యూల్ కానీ కసరత్తు కానీ ఆల్రెడీ ప్రిపేర్ అవుతుందని చెప్పి కూడా ఏదైతే ఆ చిట్ చాట్లో ఏదైతే కేటీఆర్ వెల్లడించారో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యం అని చెప్పి, ఎందుకంటే ఈ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నది బీఆర్ఎస్ కాదు, ప్రజల కోసము ఏదైతే పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నానని చెప్పి, ఎందుకంటే ఇప్పటివరకు నేను ఎప్పుడు కూడా చూడలేదు ఏదైతే కేవలం ఒక 15 నెలల పాలనలోనే ఇంత వ్యతిరేకత ఏ అధికారంలో ఉన్న పార్టీకి కూడా రాలేదు. అలాంటిది రేవంత్ రెడ్డి సర్కార్కి ఏదైతే ఈ 15 నెలలోనే పూర్తి స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఏదైతే కేసీఆర్పై కోపంతో అటు పంటలు ఎండగొడుతున్నారు, అలాగే అటు రైతు భరోసా ఇవ్వడం లేదు, రైతు రుణమాఫీ ఇవ్వడం లేదు, దళిత బంధు ఇవ్వడం లేదు, ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు ఏదైతే కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టారో ఆ పథకాలన్నీ కూడా ఇవ్వకపోగా ఏదైతే మాయమాటలు చెప్పి అధికారంలోకి ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అయితే ఈ సర్కార్పై పూర్తి స్థాయిలో వ్యతిరేకత అయితే ఇప్పటికే వచ్చిందని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అటు సీఎం రేవంత్ రెడ్డి ఒక వికృత రాజకీయాలకు పాల్పడుతున్నారని చెప్పి కూడా చెప్పుకుంటూ వచ్చారు. అదేవిధంగా చూసినట్లయితే సభలో చాలా ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఏదైతే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా 500 కోట్లు తీసుకెళ్తున్నారు, ఏదైతే ఇక్కడ బ్యాగ్ చూసినప్పుడల్లా రేవంత్ రెడ్డికి పాత జ్ఞాపకాలే గుర్తుకొస్తాయని చెప్పి కూడా ఏదైతే కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక సూర్యాపేట జిల్లాలో జరిగినటువంటి సభ చూస్తే నాకు భారీ బహిరంగ సభలో జరిగినట్టే అనిపిస్తుందని కూడా చెప్పారు. సో ఓవరాల్గా మనం చూసినట్టయితే కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలు పర్యటిస్తారు. ఎందుకంటే ఏప్రిల్ 27వ తేదీన ఏదైతే పార్టీ ప్లీనరీ సమావేశం ఉంది అది కూడా సిల్వర్ జూబ్లీ వేడుకలు కావడంతో ఘనంగా నిర్వహించాలని చెప్పి కూడా ఇప్పటికే పార్టీ భావించింది. పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ కూడా ఇప్పటికే అటు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో కావచ్చు కార్యకర్తల సమావేశంలో కూడా అయితే కార్యవర్గ సమావేశంలో కూడా చెప్పడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న అన్ని జిల్లాలు తిరిగి కూడా అక్కడ ఉన్నటువంటి జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలతో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాటు చేసి ఏదైతే సిల్వర్ జూబ్లీ సమావేశాలకు సంబంధించి నిర్వహించిన అంశంపై కూడా వారితో చర్చిస్తున్నారు. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏదైతే ఈ సమావేశంలో కూడా పాల్గొంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా కేటీఆర్ పర్యటనలో అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిపక్షం అంటే గత 14 ఏళ్లుగా ఏదైతే 14 ఏళ్ళు అటు ఉద్యమం పోరాటం చేశాం, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాము, ప్రతిపక్ష పాత్ర తెలుసు, ఉద్యమ పాత్ర తెలుసు, అన్ని పాత్ర అధికార పక్ష పాత్ర తెలుసు, అన్ని పాత్రలు తెలుసు, ఎక్కడ కూడా భయపడకుండా ముందుకు వెళ్తాం. ఎందుకంటే ప్రజల్ని మాయమాటలు చెప్పే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లు వేయించుకుంది మనం చూసినట్టయితే బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ పెట్టినటువంటి పరిస్థితిని కూడా చూసినట్టయితే అక్కడ ఎందులో కూడా తులం బంగారం కూడా ఎక్కడ దానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపు జరగలేదు. కానీ ఎన్నికల కంటే ముందు ఏదైతే ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పదే అది కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం మహిళలకు ఇస్తామని చెప్పి 100 సార్లు 1000 సార్లు చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఇప్పటికీ ఏదైతే 2 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది, 2 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో ఎక్కడ తులం బంగారానికి సంబంధించిన అంశం అయితే ప్రస్తావనకే లేదు. ఇక గత బడ్జెట్లో 31,000 కోట్లు రైతు రుణమాఫీకి అవసరమని చెప్పారు. కానీ ఈ బడ్జెట్లో కేవలం 25,000 కోట్లు మాత్రమే ఇప్పటికే రైతు రుణమాఫీ చేశామని చెప్పారు. ఇలా రైతులకు సంబంధించి అనేక విషయాల్లో రైతులకు, ప్రజలకు, స్త్రీలకు అలాగే యువతకు సంబంధించిన విషయాల్లో అనేక విషయాలలో ఏదైతే కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని చెప్పి, ఎందుకంటే పెన్షన్లు పెంచుతామని చెప్పారు, పెన్షన్లు పెంచలేదు, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పారు, స్కూటీలు ఇవ్వలేదు, రైతు భరోసా పూర్తి స్థాయిలో చేయలేదు, అలాగే ఆత్మీయ భరోసా అన్నారు అది కూడా ఎవరికి ఇవ్వలేదు. సో ఇలాంటి అనేక అంశాలు ప్రభుత్వం ఏ అంశాలు అయితే 6 గ్యారెంటీలు చెప్పుకుంటూ ప్రజల్లోకి వచ్చిందో 6 గ్యారెంటీకి సంబంధించిన విషయాన్ని పూర్తిగా విస్మరించింది. ఎక్కడ కూడా బడ్జెట్లో ఆ సంబంధించిన బిల్లు ఏదైతే ఆ బడ్జెట్ కూడా కేటాయింపులు జరగలేదు. ఎందుకంటే మహాలక్ష్మి కింద 2,500 కూడా మహిళలకు ఇస్తామని చెప్పింది. ఆ మహిళలకు సంబంధించినటువంటి ఆ 2,500లకు సంబంధించిన విషయం బయట కూడా ఎక్కడ కేటాయించలేదు. సో ఇలా అనేక అంశాల్లో అటు పూర్తి స్థాయిలో కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని చెప్పి అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదైతే విమర్శలు చేస్తున్నారో అలాగే కొన్ని పర్సనల్ విషయాలను కూడా ఏదైతే కేటీఆర్ ఈ సభలో మాట్లాడారో మనం చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డికి పర్సనాలిటీ డెవలప్ చేసుకోలేదు, పర్సంటేజ్ డెవలప్ చేసుకున్నారని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. దీంతో పాటు కూడా కుటుంబాలపై చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, కుటుంబం కేవలం రేవంత్ రెడ్డికే కాదు అందరికీ ఉంటాయి. సో గత సందర్భంలో కూడా రేవంత్ రెడ్డి మా నాయకులపై కావచ్చు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళినప్పుడు కూడా ఏదైతే వ్యక్తిగతంగా కుటుంబాలపై కూడా టార్గెట్ చేసుకుంటూ మాట్లాడిన పరిస్థితి ఉంది. మేము చాలా సందర్భాల్లో బాధపడిన పరిస్థితి ఉంది అని చెప్పుకుంటూ వచ్చారు. సో ఓవరాల్గా
ఈ సభ ప్లీనరీకి సంబంధించిన అంశం అయినప్పటికీ కూడా కేటీఆర్ చేసిన చిట్ చాట్ మాత్రం కాస్త ఆసక్తికరంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ పాదయాత్ర ఏదైతే వచ్చే ఏడాది ఉంటుంది, అంటే ప్రభుత్వం అయిపోయి ఇప్పటికీ కేవలం ఏర్పడి 2 ఏళ్ళే అవుతుంది. 2 ఏళ్ళు అంటే ఇంకా 3 ఏళ్ల సమయం ఉంటుంది. 3 ఏళ్ల సమయం ముందే కేటీఆర్ పాదయాత్ర ఉంటుందని చెప్పి దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ నడుస్తున్నాయి ఇప్పటికే అని చెప్పి కూడా కేటీఆర్ చిట్ చాట్లో చెప్పడం, దానికి సంబంధించినటువంటి ఆల్రెడీ కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పి కూడా చెప్పడం చూస్తుంటే చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే 3 ఏళ్ల ముందటి నుంచే ప్రజల్లోకి కేటీఆర్ వెళ్తే ఎలా ఉంటుంది, ఎందుకంటే చాలా గ్యాప్ ఉంటుంది ఎన్నికలకు ఏదైతే దీనికైతే చాలా సమయం ఉంటుంది కాబట్టి ఈ సమయానికి సంబంధించి 3 ఏళ్ల ముందే అయితే పాదయాత్రకు వెళ్తే మరి పరిస్థితులు ఎలా ఉంటాయి, అటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత బీఆర్ఎస్కి ఏ మేరకు కలిసి వస్తుంది, ఏదైతే కేసీఆర్ చెప్పినట్టుగా అధికారం తీసుకురావడమే తన లక్ష్యం అని చెప్పినట్టుగా ఈ పాదయాత్ర ద్వారా ఏదైతే బీఆర్ఎస్ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొస్తారా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే 3 ఏళ్ల ముందటిని పాదయాత్ర చేయడం అనేది ఎలా ఉంటుందో కూడా అటు అంచనా వేయాల్సి ఉంటుంది. దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు విమర్శలు అయితే చేస్తున్నారు. పాదయాత్ర ఏం చేసినా కేటీఆర్ ఇప్పటికి కూడా అధికారంలోకి లారేలు, ఇంకా అధికార దాహం వారికి తగ్గలేదు. ఖచ్చితంగా రానున్న 10 ఏళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి టర్మ్ కావచ్చు, వచ్చేటువంటి టర్మ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి దీనిపై కేటీఆర్ పాదయాత్ర ఎలా ఉండబోతుంది, కేటీఆర్ పాదయాత్రకు సంబంధించిన అప్డేట్స్ రోజు ఎలా వస్తాయి, మరి ఏ క్షణం నుంచి ప్రారంభిస్తారు, ఎక్కడి నుంచి ప్రారంభిస్తారు, ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ నుంచి ప్రారంభిస్తే కూడా పాదయాత్రకు సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది మాత్రం కొంత ఆసక్తికరంగా చర్చనే జరిగిందని మనం చెప్పుకోవచ్చు. మూర్తి రైట్ అజీమ్. మరి అయితే కేటీఆర్ అయితే ఏంటంటే విదేశాల్లో చదువుకు రావడం, అలాగే ఏంటంటే ఆయనకి క్లాస్ లీడర్ అనే పేరు ఎక్కువ ఉంది, మాస్ లీడర్ కాదు. అయితే కేటీఆర్ ప్రస్తుతం ఏంటంటే కేటీఆర్ లాగంటే వాగ్దాటి ఉన్నా అంత వాగ్దాటి ఉన్న మనిషి కానే కాదు. అయితే ఆయన ఏంటంటే ప్రస్తుతం తాను కూడా మాస్ లీడర్ను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారా? అందుకనే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలన్నీ ఎత్తి చూపుతూ అలాగే ప్రజలతో 3 సంవత్సరాల ముందరే ప్రజలతో వెళ్ళి మమేకమై ప్రజల మనోభావాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అందుకోసమే ఈ టూర్ ప్లాన్ చేశారని అనుకోవచ్చా? ఖచ్చితంగా ఏదైతే కేసీఆర్ ప్రస్తుతానికి అయితే సైలెంట్గా ఉన్నారు అందరికీ తెలిసిన విషయమే. సో నెక్స్ట్ కేసీఆర్ తర్వాత కేటీఆర్ అనే ఏదైతే ఒక ఇమేజ్ని కూడా ఇప్పటికే కేటీఆర్కి ఏదైతే వచ్చింది, కానీ కేసీఆర్తో పోల్చుకుంటే కేటీఆర్కి అంత మాస్ ఇమేజ్ లేదని అయితే మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ తర్వాత అంతటి మాస్ ఇమేజ్ ఉద్యమం నుంచి మొదటి నుంచి కేసీఆర్తో కలిసి వచ్చినటువంటి అల్లుడైనటువంటి హరీష్ రావుగా మాస్ ఇమేజ్ అయితే ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే కేటీఆర్ కూడా ఆ మాస్ ఇమేజ్ని సొంతం చేసుకోవాలనే ఒక ఇమేజ్లో ప్రయత్నంలో భాగంగానే ఏదైతే పాదయాత్ర కూడా ప్లాన్ చేస్తున్నారో మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల మనం చూసినట్లయితే కేటీఆర్ రెగ్యులర్గా కూడా మాట్లాడే భాష ఏదైతే ఉందో భాషలో కూడా చాలా మార్పు వచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే విదేశాల నుంచి రావడం వల్ల కేటీఆర్ ఏం మాట్లాడినా కొంత సాఫ్ట్గా ఉంటుంది, కొంత సెటరికల్గా ఉంటుంది. అంతేగాని ఏదైతే ఈ తెలంగాణ యాస కావచ్చు, తెలంగాణ యాసతో పాటు దాంట్లో ఉండేటువంటి సామెతలు ఏవైతే ఉంటాయి ఆ సామెతలు కూడా ఇటీవల మనం చూసాం. బడ్జెట్స్ సమావేశాల సందర్భంగా ఏదైతే తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుంది, ఊసరవెల్లి ముదిరితే రేవంత్ రెడ్డి అవుతారు, అంటే ఇలాంటి అనేక పదాలను కూడా ట్విస్ట్ చేసుకుంటున్న పదాలను కూడా ఏదైతే ఈ మధ్య వికృత రాజకీయాలకు పాల్పడుతున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పి, అలాగే ఢిల్లీ టూర్లకు వెళ్ళి 500 కోట్లు తీసుకెళ్తున్నారని చెప్పి, బ్యాగ్ కనిపిస్తే చాలు రేవంత్ రెడ్డికి పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయని చెప్పి, అలాగే ఇటు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డికి విషయానికి సంబంధించిన విషయంలో కూడా కొన్ని పదజాలాలు వాడారు. అయితే ఇలాంటి అంటే కొంత ఘాటైనటువంటి పదజాలాలు వాడారు. సో అవి కొంత చెప్పడానికి కూడా బాగుండదు కాబట్టి అలాంటి పదజాలను కూడా కేటీఆర్ వాడుతున్నారు. సో మనం చూసుకున్నట్టయితే ఒక మాస్ ఇమేజ్ని ప్రజల్లోకి వెళ్ళి తీసుకురావాలి. ఎందుకంటే తనకు కూడా ఒక మాస్ ఇమేజ్ వచ్చినప్పుడే నాయకుడిగా కావచ్చు, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని ముందుండి నడిపించేటువంటి నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగానే ప్లీనరీ సమావేశాలను కూడా తన భుజం పైన వేసుకున్నాడని మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో తిరిగి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, ముఖ్య నాయకులు అందరితో కూడా ఏదైతే సమావేశం ఏర్పాటు చేసుకుని అందరితో కూడా మమేకం అయిపోయి అందరినీ కూడా తన దగ్గరికి తీసుకోవాలనే ఒక ప్రయత్నం కూడా చేసుకుంటున్న భాగంలోనే అక్కడ జరుగుతున్న సమావేశాల్లో స్పీచ్లు కావచ్చు, అలాగే ఇవన్నీ కూడా మనం చూసుకుంటే అయితే రానున్న రోజుల్లో కేటీఆర్ ఒక మాస్ ఇమేజ్ ఉన్న నాయకుడిగా తెచ్చుకోవాలి. ఎందుకంటే కేటీఆర్ పరిపాలన కూడా మనం చూసాం. కేటీఆర్ ఏదైతే హైదరాబాద్ని ఏ మేరకు డెవలప్ చేశారు, ఇటు ఏదైతే రోడ్స్ ఉన్నాయో రింగ్ రోడ్స్ కావచ్చు, అలాగే ఫ్లైఓవర్స్ కావచ్చు, ఐటీ సెక్టర్కి సంబంధించిన విషయం కావచ్చు, విదేశాలకు వెళ్ళినప్పుడు అతను మాట తీరు కావచ్చు, అన్నీ కూడా చూసుకున్నట్టయితే కూడా కంప్లీట్ సిటీకి పరిమితమైనట్టు సిటీ లాంగ్వేజ్ కావచ్చు, ఏదైతే అభివృద్ధి విషయంలో కూడా డెవలప్మెంట్ ఆఫ్ సిటీని చేసిన విషయాలే ఎక్కువగా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కేటీఆర్కి ప్రస్తుతానికి క్లాస్ లీడర్ అనే ఇమేజ్ మాత్రమే ఉంది. సో ఎంత కేసీఆర్కి సంబంధించి వారసుడు అయినప్పటికీ కూడా, కొంత వాగ్దాటి ఉన్నప్పటికీ కూడా క్లాస్ ఇమేజ్ అనే పేరు మాత్రమే ఇప్పటికీ కేటీఆర్కి వచ్చింది తప్ప మాస్ ఇమేజ్ అనే పేరు కేటీఆర్కి రాలేదు. సో ఈ నేపథ్యంలో కేటీఆర్ ఈ క్లాస్తో పాటు మాస్ ఇమేజ్ అనే పేరుని కూడా తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ పాదయాత్ర కూడా 3 ఏళ్ల ముందే ప్రారంభించి ప్రతి ఒక్క అంటే ఏదైతే అన్ని వర్గాలకు సంబంధించిన రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, అలాగే ఏదైతే కూలీలు కావచ్చు, అన్ని వర్గాలను కలుసుకుంటూ మాట్లాడి తనకు కూడా ఒక మాస్ ఇమేజ్ని తెచ్చుకొని ఏదైతే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఇమేజ్ని కూడా తను తెచ్చుకోవాలని చూస్తున్నాడు అనుకోవడంలో అయితే ఎలాంటి సందేహం అవసరం లేదు. మూర్తి రైట్, కరెక్ట్ అజీమ్. అయితే మరొక విషయం మనం ప్రత్యేకంగా ప్రస్తావించవలసి వస్తుంది. అదేంటంటే ఏ లీడర్ అయినా సరే
ప్రజలతో మమేకవాలంటే పాదయాత్ర చేయాలి. అది మీరు రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి, అట్లాగంటే కేసీఆర్, అట్లాగంటే మొన్న లోకేష్, అట్లాగంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇక మనం చూడనే అక్కర్లేదు. సో అందరూ కూడా పాదయాత్ర ఆలంబనగా చేసుకుని ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మనసులు తోరుకుని అధికారంలోకి వచ్చారు. అలాగే ఏంటంటే కేటీఆర్ కూడా కేసీఆర్ నీడన కాకుండా తనంతటా తనే ఒక లీడర్గా ఎదిగి రేపొద్దున చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే సందేహం లేకుండా కేటీఆర్ అనే భావన కలిగించాలనే ఉద్దేశంతోనే పాదయాత్ర చేస్తున్నారని అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. మనం చూసినట్టయితే గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రకు పెరిగినట్టు ఇమేజ్ ఇంత అంతా కాదు. దాని తర్వాత ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డిగా తనడైనటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేశారు. అప్పట్లో టీడీపీకి సంబంధించినటువంటి అధినేత చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్ర చేశారు. షర్మిల కూడా పాదయాత్ర చేసింది. దాని తర్వాత మనం చూసినట్లయితే రేవంత్ రెడ్డి పాదయాత్ర చేశారు. లోకేష్ కూడా పాదయాత్ర చేశారు. మనం ఓవరాల్గా కావాలి తెలుగు స్టేట్సే కాదు, మనం ఓవరాల్గా మన దేశంలో చూసినట్టయితే కూడా ఏదైతే రాహుల్ గాంధీ కూడా భారత్ జోడో యాత్ర పేరు మీద పాదయాత్ర చేసే తన ఇమేజ్ని పెంచుకున్నారు. అప్పటి వరకు కొంత క్లాస్ లీడర్ అని ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఇమేజ్ కూడా ఏదైతే భారత్ జోడో యాత్ర తర్వాత పూర్తిగా పెరిగిందని చెప్పుకోవచ్చు. అలాగే ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేసిన తర్వాతనే ఏదైతే అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక రేవంత్ రెడ్డి సైతం ఏదైతే పాదయాత్ర చేసి ప్రజల్లోకి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాతనే ఇటు సీఎం అయినటువంటి పరిస్థితిని మనం చూసాం. 2014లో కూడా ఇది చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్ర చేసిన తర్వాతే అటు రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చే పరిస్థితిని కూడా మనం చూసాం. సో ఓవరాల్గా పాదయాత్రలు చేస్తే ఏమవుతుందంటే పబ్లిక్లో ముఖ్యంగా ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పబ్లిక్, రైతులు ఎవరైతే ఉంటారో, మహిళలు ఎవరైతే ఉంటారో, కూలీలు ఎవరైతే ఉంటారో, అలాగే నిరుద్యోగ యువత, స్టూడెంట్స్, అలాగే ఏదైతే మహిళలకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ఏదైతే ప్రైవేట్ ఉద్యోగులకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ఇలాంటి అనేక ఇష్యూస్ని కూడా వారు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ కావచ్చు, అక్కడ పబ్లిక్తో మాట్లాడే ప్రయత్నం చేసే సందర్భంలో ఎక్కువగా గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దానిపైన మరింత సబ్జెక్ట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఆ సమయంలో మాట్లాడే తీరు కూడా మారుతుంది. ఎందుకంటే పబ్లిక్ సంబంధించినటువంటి ఎమోషన్, ఫీలింగ్స్ని, అక్కడ ఉన్నటువంటి బాధల్ని కావచ్చు, ఆవేదనని కావచ్చు, నేరుగా పాదయాత్ర చేసుకుంటూ తెలుసుకోవడం వల్ల ఆ లీడర్కి కూడా ఆ ఆవేదన, ఆ బాధ కలుగుతుంది. ఆ కలిగే సమయంలోనే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని వచ్చేటువంటి పథకాలు కావచ్చు, లేకపోతే వచ్చే అధికారంలోకి వస్తే ఏం చేయగలమనే ఒక క్లారిటీ కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే గత హిస్టరీని చూసుకొని కూడా కేటీఆర్ ఏదైతే పాదయాత్రను ఇప్పటి నుంచే మొదలుపెట్టినట్టయితే ఖచ్చితంగా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. రేపు సీఎం అనే పేరు వచ్చినప్పుడు కూడా పాదయాత్ర పార్టీ నుండి ముందుండి నడిపించారు. కాబట్టి అధికారం కోల్పోయిన తర్వాత ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయకుండా ఇటు మాట్లాడుకుంటూ కావచ్చు, అలాగే 3 ఏళ్ల ముందు నుంచి పార్టీకి పాదయాత్ర చేసుకొని అటు క్యాడర్లో జోష్ నింపడం, క్యాడర్ని కూడా ఎక్కడ నిరుత్సాహపరచకుండా పార్టీ వీక్ అయిపోయిందనే ఒక భావన రాకుండా పార్టీలో ఉన్న క్యాడర్ని, నాయకుల్ని అటు కాపాడుకుంటూ, అలాగే అటు ప్రజా సమస్యల్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా ఖచ్చితంగా రేపు ప్రజల్లో కావచ్చు, అలాగే పార్టీలో ఉన్నటువంటి క్యాడర్లో కావచ్చు, నాయకుల్లో కావచ్చు, నెక్స్ట్ సీఎం ఎవరు కేసీఆర్ తర్వాత అంటే మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ పేరే వినిపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పార్టీ కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, పాదయాత్ర చేశారు, కష్టపడి చేసినటువంటి సందర్భంలో తనకే ఎక్కువగా పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని రకాల సమస్యలు తెలుసుకొని ఫీల్డ్లోకి దిగాలని చెప్పి కేటీఆర్ భావిస్తున్నట్టు కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. మూర్తి, థ్యాంక్ యూ అజీమ్, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్డ్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్.